సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి తుప్పు పట్టినట్లుగా మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని తుప్పు పట్టించారని పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ఆరోపించారు. ఇప్పుడు ఆ తుప్పులను వదిలించడానికి సీఎం చంద్రబాబు మరింత కష్టపడవలసి వస్తోందని అన్నారు. ఇక అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నామని కొనియాడారు. రాష్ట్రంలో పేదవారికి అన్నం పెట్టేవారు లేరని, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వాటిని కూడా దుర్మార్గంగా జగన్ మూసివేయించారని ఆరోపించారు. గురజాడ సంఘాన్ని ఉద్ధరించామని అన్నారు, కానీ దోచుకోమని చెప్పలేదని అన్నారు. అక్షయ పాత్ర ద్వారా ఎంతో మందికి అన్నదానం చేయటం, అందులో భాగం పంచుకోవటం అదృష్టమని అన్నారు. వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు స్టీల్ ఫ్రేమ్వర్క్ని పెట్టారు. ఆ స్టీల్ ఫ్రేమ్వర్క్ మన గడిచిన ప్రభుత్వము కొంచెం ఏమంటారు దాన్ని రస్ట్ ఎక్కించారు, తుప్పు ఎక్కించారు. ఆ ఉక్కుకి తుప్పు ఎక్కించారు. దానివల్ల వీకెన్ అయింది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆ తుప్పుని తీయడానికి ఆ రస్ట్ని తీసేసి మళ్ళీ దానికి స్ట్రెంగ్త్ రాజ్యాంగం ప్రకారంగానే, చట్టం ప్రకారంగానే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జే బ్రాండ్స్ తెచ్చి జల్లారు, కానీ అన్నం పెట్టడం మానేసారు. పాప బొబ్లీలో చూస్తే అన్నం పెట్టేవాడికి కూడా కేసులు. నువ్వు పెట్టవు, నువ్వు ఎవరిని పెట్టనివ్వవు. అంతవరకు ఆ తుప్పుని తీసుకెళ్లారని విషయము. అది మనం అది క్లీన్ చేయాలంటే అందరు సహకారం కావాలి. అందరు సహకరిస్తేనే సాధ్యపడుతుంది. మనకే